సూర్యుడు ప్రకాశిస్తూ రంగురంగుల పువ్వులతో నిండి ఉన్న బహుమంతమైన మైదానంలో పొడవాటి చెవులు, మెరిసే కళ్లతో ఒక చిన్న తెల్ల గుండ్రటి బన్నీ కూర్చుంది. అరణ్యంలో లోతుగా ఒక బంగారు కాంతి మెరుస్తున్నదాన్ని బెన్నీ గమనించి ఆశ్చర్యంతో తన ముక్కును మెలికపెట్టింది. ఒక పాత గుడ్లగూబ గాజుల చష్మా ధరించి బెన్నీకి మాయా క్యారెట్ గురించి చెబుతోంది. చిన్న బెన్నీ మెల్లిగా మెరుస్తున్న చెట్లతో నిండిన మాయా అరణ్యంలోకి అడుగుపెడుతుంది. ఒక లాల్ టోపీ ధరించిన ముక్కల ఎలుక బెన్నీకి ఒక చిట్కా చెప్పి దారి చూపిస్తుంది. చిన్న బెన్నీ గులాబీ రంగు వంతెన మీదుగా జారిపడకుండా జాగ్రత్తగా దూకుతుంది. తాబేలు బెన్నీకి నిప్పుల తుమ్ముల దారి ద్వారా మాయా క్యారెట్ దొరుకుతుందని చెబుతుంది. బెన్నీ మెల్లగా గుబురుగా పెరిగిన వంకాయల మధ్య దారి కనుగొంటుంది. ఒక పెద్ద తిత్లీ ఒక తామరాకు మీద నిద్రపోతుంది. బెన్నీ నెమ్మదిగా దానిని దాటుతుంది. ఒక పెద్ద చెట్టులో మాయా తలుపు మెరిసిపోతూ ఉంది. బెన్నీ ఆశ్చర్యంగా చూస్తుంది. బెన్నీ మెరుస్తున్న గుబురుగా పెరిగిన గుబ్బర్ల మధ్య త్రవ్వుతూ ఒక బంగారు తాళాన్ని కనుగొంటుంది. బెన్నీ బంగారు తాళం తిప్పగా తలుపు మెల్లగా ఓపెన్ అవుతుంది. ఒక ముదురు గోధుమ రంగు బన్నీ మాయా క్యారెట్ ను కాపాడుతూ బెన్నీని చూస్తూ ఉంటుంది. క్యారెట్ రక్షకుడు బెన్నీకి క్యారెట్ పొందాలంటే దయ చూపించాలని చెబుతాడు. బంగారు క్యారెట్ మెరిసిపోతూ బెన్నీ చేతిలోకి లేచి వస్తుంది. బెన్నీ మాయా క్యారెట్ ను ఎత్తుకుని ఆనందంగా అరణ్యం ద్వారా తిరిగి వస్తుంది. బెన్నీ తన స్నేహితులతో మాయా క్యారెట్ ను పంచుకుంటుంది. ప్రకాశించే నిప్పుల తుమ్ములు, ఆనందంగా చప్పట్లు కొడుతున్న జంతువులు, మధ్యలో చిరునవ్వుతో ఉన్న బెన్నీ ఒక కొండ మీద కూర్చొని కొత్త ప్రయాణం కోసం అద్భుతమైన కాంతిని చూస్తూ ఉత్సాహంగా ఉంది. Please subscribe to our channel.